ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ క్షేత్రంలో పెరిగిపోతున్న శివలింగాన్ని ఆపడానికి ఏం చేశారో తెలుసా? అది ఏమిటో ఈ వీడియోలో చూద్దాం. శివుడు అంటే శుభం, సౌమ్యం. హిందువుల ఆరాధ్య దైవాలలో ప్రథముడైన ఆ మహాశివుడు కొలువైన పంచారామ క్షేత్రాలలో ఒకటైన శ్రీ చాళుక్య కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయం అత్యంత విశిష్టమైనది. తారకాసుర సంహారం తరువాత శివలింగం పడిన ప్రదేశాల్లో ఇది ఒకటి. తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట రైల్వే స్టేషన్కు కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయం చరిత్ర, శిల్పకళా వైభవం, స్థల పురాణ రహస్యాలను ఈ వీడియోలో వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం. తారకాసుర సంహారం అనంతరం రాక్షసుడి కంఠంలోని ఆత్మలింగం 5 ప్రదేశాల్లో పడింది. అందులో ఒక ప్రదేశమే సామర్లకోట. ఈ లింగాన్ని సాక్షాత్తు కుమారస్వామి అంటే సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ఠించడం వలన ఈ ప్రాంతం మొదట కుమారేశ్వరంగా మారింది. కాలక్రమేణా ఇది కుమారరామంగా ప్రచారంలోకి వచ్చింది. ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో తూర్పు చాళుక్య రాజైన భీముడు నిర్మించాడు. ఈయన ద్రాక్షారామంలోని భీమేశ్వరాలయాన్ని కూడా నిర్మించడం విశేషం. అందుకే ఈ 2 ఆలయాల నిర్మాణ శైలి, ఉపయోగించిన రాతి రకం ఒకే విధంగా ఉండటాన్ని గమనించవచ్చు. అంటే ఈ 2 ఆలయాల్ని చూస్తే ఆ విషయం మీకు అర్థమవుతుంది. చాళుక్య భీముడు నిర్మించడం వలన ఇక్కడ స్వామివారు కుమార భీమేశ్వరుడుగా ప్రసిద్ధి చెందారు. ఈ మందిర నిర్మాణం సామాన్య శకం 892లో ప్రారంభమై సుమారు 922 వరకు కొనసాగింది అని చెప్తారు. సామర్లకోట ఆలయ నిర్మాణం చాలా చక్కని శిల్పకళా వైభవాన్ని కలిగి ఉంది. 1340-1466 మధ్యకాలంలో రాజ్యం చేసిన కాకతీయులు కూడా ఈ మందిరాన్ని కొంత పునర్నిర్మించారు. ఇక్కడ తూర్పు చాళుక్యుల నాటి శిల్పకళతో పాటు కాకతీయుల నాటి శిల్పకళను కూడా సులభంగా గుర్తించవచ్చు. ఇక ఈ ఆలయ విశిష్టతల విషయానికి వస్తే ఇక్కడి శివలింగం సున్నపు రాయిచే నిర్మితమై తెల్లని రంగులో ఉంటుంది. ఇది దాదాపు 14 అడుగుల ఎత్తు కలిగి 2 అంతస్తుల మండపం వరకు విస్తరించి ఉంటుంది. ఇక్కడి శివలింగం అంతకంతకు పెరిగిపోతూ ఉండటంతో శిల్పులు దాని పైభాగాన చీల కొట్టారట. అంటే ఒక చిన్న ఇనుప కడ్డీని శివలింగంలోకి కొట్టారన్నమాట. ఈ చీల కొట్టారు అనే కథ స్థానికంగా ప్రచారంలో ఉంది. భక్తులు మొదటి అంతస్తులో లింగ దర్శనం చేసుకుని ఆపై కింద అంతస్తులో లింగపాద భాగాన్ని దర్శించుకుంటారు. ఇక్కడి శివుడిని కుమార భీమేశ్వరుడు అని పిలవగా అమ్మవారి పేరు బాలా త్రిపుర సుందరి. ఇక్కడ క్షేత్రపాలకుడు మాండవ్య నారాయణుడు. ఈశ్వరుడు ఇక్కడ వామదేవ స్వరూపుడుగా యోగలింగంగా వెలసాడు. ఇక్కడి శివలింగం అంతకంతకు పెరిగిపోవటమే విశేషమైతే ఇంకొక విశేషం కూడా ఉంది. 2 అంతస్తులు కలిగిన ఈ ఆలయంలోని శివలింగం మీద చైత్ర, వైశాఖ మాసాల్లో ఉభయ సంధ్యల్లో సూర్యకిరణాలు నేరుగా పడటం మరో విశేషం. శివలింగం మీద చైత్ర, వైశాఖ మాసాల్లో ఉభయ సంధ్యల్లో సూర్యకిరణాలు నేరుగా పడటం మరో విశేషం. ఇంకొకటి, ఆలయ ఆవరణలో ఉన్న 100 స్తంభాల మండపంలో ఏ 2 స్తంభాలు కూడా ఒకే పోలికతో ఉండవు. ఇది ఆనాటి శిల్పుల నైపుణ్యాన్ని చాటుతుంది. అలాగే ఊయల మండపంలో ఉన్న రాతి ఊయలను ఊపితే అది ఊగుతుంది కూడా. ఈ ఆవరణలోని భీమగుండంలో స్నానం చేస్తే పాపహారమే కాకుండా కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ప్రతి సంవత్సరం శివరాత్రికి ముందు వచ్చే ఏకాదశి రోజున భీమేశ్వర స్వామికి మరియు బాలా త్రిపుర సుందరి అమ్మవారికి వైభవంగా వివాహ మహోత్సవం జరిపిస్తారు. 5 రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో స్వామివారిని నంది వాహనంపై, అమ్మవారిని సింహవాహనంపై ఊరేగిస్తారు. ఇక కార్తీక మాసంలో కూడా ఇక్కడ పూజలు, అభిషేకాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దట్ టేక్ కేర్, బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.